వెల్కమ్ టు ప్రోగ్రామింగ్ గురు ఫర్ యూ అండ్ గుడ్ ఈవినింగ్. ఈ వీడియోలో ఫైల్ ఇంక్లూడ్ ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పిహెచ్పిలో. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒక పిహెచ్పి డాక్యుమెంట్లో ఇంకో పిహెచ్పి డాక్యుమెంట్ని ఇంక్లూడ్ చేసుకోవడం అండి. ఓకే, సో అది ఎలా ఇంక్లూడ్ చేయాలనేది మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది పాత్ మనం మెన్షన్ చేయాలి, ఎలా ఏంటనేది ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ అసలు పిహెచ్పి ఫైల్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అసలు అంటే ఇక్కడ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. చూడండి ఒకసారి ఇక్కడ కోడ్ రీయూజబిలిటీ అండ్ ఈజీ ఎడిటబిలిటీ, రైట్? సో ఈ 2 పాయింట్స్ వల్ల మనం ఫైల్ ఇంక్లూడ్ ఫంక్షన్స్ ని మనం ఇంప్లిమెంటేషన్ చేస్తాం. సో కోడ్ రీయూజబిలిటీ అంటే ఏంటంటే ఒక ఫైల్స్ లో ఉండే కంటెంట్ ని మనం యూజ్ చేసుకోవాలనుకునేటప్పుడు మళ్ళీ రాయాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇంక్లూడ్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటే చాలు. ఆ కంటెంట్ ఎంటైర్ ఫస్ట్ పేజ్ లో ఉండే కంటెంట్స్ అన్ని కూడా సెకండ్ పేజ్ లో ఈజీగా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మళ్ళీ మనం కోడ్ ని రాయాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో అది యాక్చువల్లీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైల్ ఇంక్లూడ్. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, ఈజీ ఎడిటబిలిటీ. అంటే మనం ఆ పేజ్లో ఉన్న కంటెంట్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే కనుక ఈజీగా మనం మార్చుకోవచ్చు. సోర్స్ ఫైల్స్ ని మనం ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ మెయిన్ యూజెస్ ఆఫ్ ఇంక్లూడ్ ఫంక్షన్, రైట్? సో చూడండి ఇక్కడ సింటాక్స్ చూడండి ఒకసారి. ఇంక్లూడ్ విత్ ఇన్ ద సింగిల్ కోడ్ లో ఫైల్ నేమ్ మనం మెన్షన్ చేస్తాం. ఇది యాక్చువల్లీ పాత్ అండి ఇది. ఓకే ఓకే, ఆర్ ఇంకో సింటాక్స్ కూడా ఉంది ఇక్కడ, ఫైల్ విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో సింగిల్ కోడ్ లో ఫైల్ నేమ్ మెన్షన్ చేశాం. ఓకే, సో ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకసారి చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 అండ్ ఎగ్జాంపుల్ 2. ఓకే, 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 2 ఒకసారి చూడండి. ఎగ్జాంపుల్ 2 ప్రోగ్రామ్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఫంక్షన్ యూజ్ చేశాను నేను. ఓకే, ఇంక్లూడ్ ఫంక్షన్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ పాత్ నేమ్ అండి ఇది. ఓకే, చూడండి ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ నేను ఇక్కడ ఇదంతా కూడా ఫస్ట్ ప్రోగ్రామ్. చూడండి ఇక్కడ ఎకో స్టేట్మెంట్స్ తీసుకున్నా, ఇందులో కంటెంట్ తీసుకున్నా, దిస్ ఇస్ ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్ అని చెప్పి, రైట్? సో ఇది నేను ఎలా సేవ్ చేశానంటే ఫస్ట్ డాట్ పిహెచ్పి అని చెప్పి సేవ్ చేశాను. ఇప్పుడు ఏదైతే పాత్ ఉందో ఇక్కడ నేను సెకండ్ ఎగ్జాంపుల్స్ లో నేను మెన్షన్ చేశాను. అంటే ఇప్పుడు సెకండ్ ప్రోగ్రామ్ కనుక మీరు రన్ చేస్తే ఫస్ట్ ప్రోగ్రామ్ లో కంటెంట్ ఏదైతే ఉందో ఓకే దిస్ ఈస్ ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది అందులో సెకండ్ ప్రోగ్రామ్ లో. ఓకే, సో ఒకసారి దీన్ని ప్రాక్టికల్ గా మీకు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. నోట్ ప్యాడ్ తీసుకోండి. చూడండి ఇక్కడ నేను ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నా. ఓకే, సో పిహెచ్పి ఓపెనింగ్ బ్రాకెట్స్ అండ్ క్లోజింగ్ బ్రాకెట్స్, రైట్? సో ఇందులో కంటెంట్ తీసుకుంటున్నా, రైట్? ఎకో స్టేట్మెంట్స్ తీసుకుంటున్నా. ఓకే, ఎకో విత్ ఇన్ ద సింగిల్ కోట్ లో ఇక్కడ దిస్ ఈస్ ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్, రైట్? ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్. ఓకే, సో సెమీకోలన్. ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేద్దామండి. సేవ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ జామ్యాప్ ఎస్టీ డాట్స్ అండ్ మై ప్రోగ్రామ్స్, ఇందులో నేను ప్రోగ్రామ్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఫస్ట్ డాట్ పిహెచ్పి. ఓకే, సో ఆల్ ఫైల్స్, సో సేవ్ చే. ఓకే, రైట్, అపాచీ సర్వర్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, నౌ ఇప్పుడు మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ లోకల్ హోస్ట్, ఓకే, // ఓకే మై ప్రోగ్రామ్స్, ఓకే మై ప్రోగ్రామ్స్, ఎంటర్ బటన్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ డాట్ పిహెచ్పి. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. చూడండి దిస్ ఈస్ ద ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. సో ఇప్పుడు ఒక సింపుల్ ప్రోగ్రామ్ తీసుకున్నాను కదా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఏదైతే ఫస్ట్ పేజ్ లో ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ని సెకండ్ డాక్యుమెంట్స్ లో నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఇది యాక్చువల్లీ ద యూజెస్ ఆఫ్ ఇంక్లూడ్ ఫైల్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి ఇది యాక్చువల్లీ ఏంటి, ఫస్ట్ ఫైల్లో ఉండే కంటెంట్ కదా. సో సెకండ్ ఫైల్ తీసుకుంటాను. చూడండి ఇక్కడే నౌ పిహెచ్పి ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్. నౌ ఇక్కడ ఇంక్లూడ్ ఓకే ఇంక్లూడ్ ఫంక్షన్ తీసుకుంటున్నా. ఇంక్లూడ్ ఫంక్షన్స్ లోపల ఓకే విత్ ఇన్ ద
సింగిల్ కోట్లో ఓకే. ఇక్కడ ఏదైతే మీరు సేవ్ చేశారో ఈ ఫైల్ ఏదైతే సేవ్ చేశారో పాత్ మీరు మెన్షన్ చేయాలి. ఎలా సేవ్ చేశారు ఫస్ట్ PHP ప్రోగ్రామ్ ని? ఓకే ఓకే, ఇక్కడ మీరు మెన్షన్ చేయండి. ఓకే, ఫస్ట్ డాట్ PHP కదా, అంతే కదా, ఫస్ట్ డాట్ PHP నేమ్ తోనే కదా మీరు సేవ్ చేశారు. ఇదేమో PHP సెకండ్ డాక్యుమెంట్ అండి. PHP సెకండ్ డాక్యుమెంట్ లో ఫస్ట్ డాక్యుమెంట్ ని మీరు ఇంక్లూడ్ చేసుకుంటున్నారు, ఈ కంటెంట్ ఇంక్లూడ్ చేసుకుంటున్నారు ఇందులోకి. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను దీన్ని. ఓకే రైట్, సో సేవ్. చూడండి ఇక్కడ అగైన్ ఇక్కడ ఏమని అంటే నౌ సెకండ్ డాట్ PHP. ఓకే, నౌ ఆల్ ఫైల్స్. ఓకే, సేవ్ చేస్తున్నా. రైట్, సో ఇప్పుడు చూద్దాం, ఈ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. చూడండి, నేను ఫస్ట్ డాట్ PHPని రన్ చేయట్లే, సెకండ్ డాట్ PHPని రన్ చేస్తున్నాను. నౌ ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసి సో బ్యాక్ వెళ్ళండి, ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒక రిఫ్రెష్ చేయండి. చూడండి ఇది సెకండ్, చూడండి ఇక్కడ సెకండ్ డాట్ PHP. ఓకే, ఇప్పుడు సెకండ్ డాట్ PHP రన్ చేస్తున్నాను. చూడండి, ఓపెన్ చేస్తే చూడండి దిస్ ఈజ్ ద ఫస్ట్ పేజ్ స్టేట్మెంట్ అని ప్రింట్ అయింది. అంటే చూడండి ఇక్కడ నీకు సెకండ్ డాట్ PHPలో ఓకే ఈ ఫస్ట్ డాట్ PHPలో కంటెంట్ ప్రింట్ అయింది. ఓకే, సో ఇదేమో ఫస్ట్ PHP ప్రోగ్రామ్, ఇదేమో సెకండ్ PHP ప్రోగ్రామ్. సో ఫస్ట్ PHP ప్రోగ్రామ్ లో ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ ని ఓకే సెకండ్ PHP డాక్యుమెంట్ లో ఇంక్లూడ్ చేసుకున్నాను. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్.